కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారని శ్రీకాంత్ రెడ్డి అనే రైతు తెలిపాడు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పలు గ్రామాల రైతులు దీక్ష శిబిరం వద్దకు వచ్చి చెరుకు రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షను తాత్కాలికంగా విరమింపజేస్తున్నట్లు వారు తెలిపారు. గత 3 రోజుల నుంచి శ్రీకాంత్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అయితే అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మద్దతుగా ఈరోజు అన్ని గ్రామాల రైతులను కూడా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాంత్ గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇక్కడ మేము రైతులందరూ కలిసి, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు లేని రాజ్యం లేదు కాబట్టి ఆయన రైతు కూడా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తే బాగుంటుంది కాబట్టి మేము రైతులందరూ కూడా వచ్చి ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేసి మేము ఆయనని ఇలా దీక్ష విరమింపజేసినాము. ఇది విరమణ కాదు, ఎందుకంటే మేము ఇక్కడ అందరం కూడా రైతులందరం కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో పాటు ఏంటంటే మాకు ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు మాకు హామీ ఇచ్చిరో, మాకు ఒక ధైర్యం చెప్పిరో, అప్పుడు మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా కేటీఆర్ గారు కూడా స్వయంగా సచివాలయంకి పిలిచి రైతులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా